ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. ఈరోజు బాబావారి సందేశం ఏంటో బాబావారి మాటల్లోనే విందామా అండి. బిడ్డ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సమయాన నీతో మాట్లాడాలని వచ్చాను తల్లి. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. చూడు బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడాలని ఎంతో ఆనందంగా వచ్చాను అమ్మా. ఒక్కసారి నేను చెప్పేది వింటావా? ప్రశాంతంగా ఉన్న నా బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో నా జీవితం ఏమిటి బాబా, ఎలా ఉంది అని కృంగిపోతున్నావు కదా తల్లి. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆకాశం వలె ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో ఉరుములు, మెరుపులు అనే అలజడులు వచ్చేస్తున్నాయి. మబ్బులు కమ్మి జీవితాన్ని చీకటి చేశాయి. అలాంటి సమయంలో నీకు భయంగా ఉందా తల్లి? ఎందుకు నీవు భయపడుతున్నావు చెప్పమ్మా. మబ్బులు కమ్మాయి అని ఆకాశము భయపడుతుందా? వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి కదా. అలానే నీ జీవితంలో కూడా ఉరుములు, మెరుపులు వంటి అలజడులు ఎన్నో వస్తూ ఉంటాయి. వాటిని చూసి భయపడకు. ఎందుకంటే కాలం తీరాక అవి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటన్నిటినీ నీవు తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా తల్లి. ఉరుముల లాంటి దుఃఖం నిన్ను చుట్టుముట్టి నీకు భయం కలిగిస్తూ ఉంది కదా. ఆ భయంతో నీవు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. బాధపడకమ్మా. ఏడుపు వచ్చినప్పుడు పూర్తిగా ఏడ్చివేశాయి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉరుములు, మెరుపులు వచ్చి ఎలా భయపెట్టి వెళ్ళిపోతాయో అలానే నీ కష్టాలు నిన్ను భయపెడుతూ ఉన్నాయి. బాధపడకు, త్వరలోనే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీ మనసులోని బాధంతా కన్నీరు రూపంలో బయటకు వచ్చిన తరువాత నీకు సరికొత్త ధైర్యం వస్తుంది తల్లి. దేనినైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది. చీకటిలో కూడా నీవు ధైర్యంగా నిలబడగలవు. నీ జీవితంలో ఉన్న కష్టాలను, సమస్యలను కూడా ఎదుర్కొంటావు. ముందు నిన్ను నువ్వు నమ్ము. దేనినైనా సాధించగలను అని గట్టిగా నమ్ము. తప్పకుండా నీవు అనుకున్న దానిలో విజయము అనేది సాధిస్తావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకు. నమ్మకంతో ఉండి బిడ్డ, ఆ నమ్మకమే కదా నిన్ను గెలిపిస్తుంది. నీకు నేను తోడుగా నిలబడి నీ ప్రతి పనిలోనూ నీకు సాయం చేస్తాను. ఇక దేని గురించి నీవు ఆలోచించకమ్మా. ధైర్యంగా ముందుకు అడుగు వేయి. నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నీవు ధైర్యంగా ఉండు తల్లి. నీకంతా మంచే జరిగే బాధ్యత నేను చూసుకుంటాను. ఇక నీవు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటున్నారు. ఫ్రెండ్స్, ఎంతో భయంలో, దుఃఖంలో, సమస్యల్లో కూరుకుపోయినటువంటి తన బిడ్డలకు ప్రతిరోజు మన బాబాగారు ఏదో ఒక విధంగా సందేశాన్ని అందిస్తూ ఉంటారండి. సందేశాలు విన్న తర్వాత కూడా మన జీవితాన్ని మనం మార్చుకోకపోతే మనం బాబాగారి మాటలు వినడంలో కూడా అర్థం లేదు అండి. ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఆ సాయినాథుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఫ్రెండ్స్. ఎవరిని కూడా వదిలివేయరు. ఆ నమ్మకంతో మీరు ఉండండి. మీకు తర్వాత జరిగేది అంతా కూడా మీరు ఊహించని అద్భుతమైనటువంటి జీవితాన్ని మీ చేతుల్లో పెడతారు బాబాగారు. అప్పటి వరకు కూడా మీరు ప్రశాంతంగా బాబాగారి మీద నమ్మకంతో, శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి జరుగుతుందండి. ఇది సాక్షాత్తు బాబాగారి వాక్కు. బాబాగారు చెబితే చేసి తీరుతారండి. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ పక్కన ఎవరైనా బాబా భక్తులు బాధపడుతూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.